దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకొని ఉండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు విలువనిచ్చి వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము మరి బైబిల్ తరగతి నేర్చుకొని మన ఆత్మీయ ప్రయాణంలో దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అనుభవింపజేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు డిటిఎస్ క్లాస్ డిప్లొమా ఇన్ థియాలజీ 26వ క్లాసు. ఈరోజు అంశము మరి యేసుక్రీస్తు రక్తమాంసములలో ఎందుకు పాలువాడాయాడు. ఈరోజు డిటిఎస్ క్లాసు మరి అంశము యేసుక్రీస్తు రక్తమాంసంలో ఎందుకు పాలువాడాయాడు 26వ క్లాసు. మరి ఈ క్లాసు చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను మరి బోధించట్లేదు. ఏది మాట్లాడినా లేఖనానుసారంగా లేఖనాలను చూయించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మరి క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించబద్ధుడనై ఉన్నాను. ప్రియులారా, మరి అంశంలోనికి వెళ్దాం. ప్రియులారా, ఈ అంశము మరి నేర్చుకొని మనం ఆత్మీయ జీవితంలో అనుభవింపజేసుకొని మరి అనేకులకు సువార్తను ప్రకటించాలి. మన ఆత్మీయ జీవితంను అభివృద్ధి పొందించుకోవాలి. దేవునికి మహిమ తెచ్చేవారంగాను దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగవలసిన అవసరము ఎంతైనా ఉంది. ప్రియులారా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్టయితే చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు మరి ఎక్కడున్నాడు? దేవుని పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే యేసుక్రీస్తు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మరి తను తాను రిక్తునిగా చేసుకొని మరి దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఏర్పాటును మన విషయంలో ఏమై ఉన్నదో దాన్ని తెలుసుకోకపోతే దేవుడు జరిగిస్తున్న మహిమను మరి పొందలేకపోతాం. పిల్లారా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మరి ఆ దేవునితో సమానుడుగా ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ప్రియులారా ఈ లోకానికి సుమారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనము మరి పండుగ చేసుకుందామా? యేసుక్రీస్తు చేసిన త్యాగం ఏంటి? ఆ త్యాగాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఆ త్యాగాన్ని, దేవుని ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని తెలుసుకొని మనం ఏం ప్రకటించాలి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. కానీ యేసుక్రీస్తు వచ్చాడని సంవత్సరానికి ఒకసారి డిసెంబర్లో మరి యేసుక్రీస్తును మరి యేసుక్రీస్తు వచ్చాడు అని పండుగ చేసుకోవడం కాదు. మరి దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకాన్ని ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి రక్తమాంసములు ధరించుకొని ఎందుకు వచ్చాడు అన్నది మనము తెలుసుకొని దేవుని చిత్తాన్ని మరి క్రీస్తు ప్రేమను ప్రకటించే వారంగా ఉండాలా. అది కాకుండా మరి ఏదో మనము పండుగ చేసుకుందామంటే మరి శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని మరి చూపించేవాడున్నాడు సాతాను. వాడు మనల్ని ఎప్పుడు శరీరాశ, నేత్రాశ, లోక శరీర సంబంధమైన వాటిని చూయించి చేసుకోండి, మీరే క్రైస్తవులు, మీకే పరలోకమని చెప్పేవాడు వాడున్నాడు. అందుకోసమే మనము దేవుని చిత్తాన్ని, క్రీస్తు త్యాగాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. అలా కాకుండా మరి పండుగలు చేసుకొని మా తాత చేశాడు, ముత్తాత చేశాడు అని పండుగలు చేసుకుంటే సాతాను చిత్తాన్ని నెరవేర్చి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోయే భయంకరమైన ప్రమాదము మన ముంగటుంది. పిల్లారా, మరి మనము తెలుసుకోవాలి. మనము తెలుసుకొని దేవుని చిత్తాన్ని, దేవుని ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని మరి ప్రకటిస్తూ మనం అనేకులను
మరి క్రీస్తు రాజ్యంలోని చేర్చాలి, దేవుని రాజ్యంలో చేర్చాలి. ఆ గొప్ప ప్రణాళిక మన ముందటుంది పిల్లారా. మరి అంశంలోనికి వెళ్దాం పిల్లారా. యేసుక్రీస్తు రక్తమాంసంలో ఎందుకు పాలివాడాయాడు అనే అంశమును మనం నేర్చుకుందాం పిల్లారా. మరి ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి రక్తమాంసంలో పాలివాడ ఎందుకు అయ్యాడు? చూడండి పిల్లరా, జీవితకాలం అంతా మరణ భయంతో దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయాడు. చూడండి పిల్లరా, జీవితకాలం అంతా మరణ భయంతో దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు రక్తమాంసములలో పాలివాడాయాడు. మరి లేఖనాలు తెలుసుకుందాం. ఎబ్రీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో చాలా చక్కగా రాయబడిన మాటను మనము చదువుకుందాం పిల్లరా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చూడండి పిల్లరా, మరి సాతాను ఆయన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు మరి యేసుక్రీస్తు ఈ లోకంలో మరి శరీరం ధరించుకొని రక్తమాంసములు గలవాడై ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లారా, ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని సంకల్పాన్ని నెరవేర్చి చూడండి పిల్లారా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చి యేసుక్రీస్తు సిలువలో బలియాగంగా గావించాడు. అపవాదికి మరణం. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? దేవునితో పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడట పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఆయన ఎవరు? యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్ట కూడని భాగ్యమని ఎంచుకొనలేదట. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి పిల్లరా, తన్ను తాను రిక్తుని చేసుకొని ఈ లోకంలోనికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి చూడండి పిల్లరా, అపవాదికి మరణాన్ని కలుగజేసి శిలువలో మరణించాడు. ఆ శిలువ రక్తం ద్వారా మనకు చూడండి పిల్లరా పాప విమోచన, చూడండి పిల్లరా రక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, గొప్ప భాగ్యాన్ని మన ముంగట ఉంచాడు పిల్లరా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధంగా జీవించాడు? యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా శరీరంలో జీవించినప్పుడు ఏ విధంగా మరి చూడండి పిల్లరా, యేసు నక్కలకు బొరియాలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలము లేదని ఆ విధంగా జీవించాడు పిల్లరా యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు తలవాల్చుకోవడానికి మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదట పిల్లరా. ఏంటి, ఎక్కడున్నాం మనం? మరి యేసుక్రీస్తు ఈ లోకంలో రక్తమాంసములు గలవాడే ఎందుకు వచ్చాడంటే అపవాదికి మరణం కలగజేయడానికి, అపవాదిని జయించడానికి. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి. చూడండి పిల్లరా, మరియు ఆయన మనుష్యుడు ఆకారముగా చూడండి, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తుకున్న మహిమేంటి? మనం ఆలోచన చేస్తే పిల్లరా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట చాలా చక్కగా మనసు పెట్టి ఆలోచన చేస్తేనే తప్ప అర్థం కాదు. చూడండి పిల్లరా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం పిల్లరా. ఆది యందు వాక్యము ఉండెను. చూడండి పిల్లరా, మరి వాక్యం కాడ యేసుక్రీస్తు అని మనం చదువుకుంటే ఎంత చక్కగా అర్థమవుతుంది. ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. చూడండి పిల్లరా, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఎంత చక్కని మాటలు పిల్లరా. ఈ విధంగా అర్థం చేసుకోలేక పిల్లరా, యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు. చూడండి పిల్లరా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇందులో ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు. ఇద్దరు తండ్రి అయిన దేవుళ్ళు కాదు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు.
చూడండి పిల్లరా, యోహాను సువార్త 1:4 చాలా చక్కగా రాయబడ్డది. ఆ వాక్యమే, ఏ వాక్యము? దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె. చూడండి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన, మరియు మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వలన కలిగాడు యేసుక్రీస్తు. తండ్రి వలన అద్వితీయ కుమారుని. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు. మరి ఈ గొప్ప మహిమను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకో? మనం తీసుకున్న బాప్తీసాలు వాక్యానుసారమైనది కాదు, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా కాకుండా పోయినాయి కాబట్టి. మరి ఎక్కడ రాయబడ్డది కుమారుడైన దేవుడు అని చెప్తున్నారు? ఏంటి వాక్యం ఇంత చక్కగా మనం అర్థమవుతుందే? అర్థం కాకపోవడం వల్ల ఏంటి, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాము అన్నది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ విధంగా జీవించాడు? యేసుక్రీస్తు రక్తమాంసములు గలవాడే ఈ లోకంలో మరి జీవించాడు. ఏ విధంగా? జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యప్తమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసాలు గలవాడయ్యాడు. మరి యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమను మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ప్రకటన గ్రంథంలో 22:13 రాయబడిన మాట చదువుకుంటుంది. నేనే అల్పయు మేఘయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతము ఉన్నాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఆదియు అంతము, మొదటివాడు కడపటివాడు. కొలసీల రాసిన పత్రిక 1:15 రాయబడిన మాట యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 16 ఏలైనా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో అదృశ్యమైనవియో సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టు సృజింపబడెను. చూడండి పిల్ల, ఇంత గొప్ప మహిమలను ఉన్న యేసుక్రీస్తుని గురించి మనము ఏ విధంగా అనుకుంటున్నాం? చూడండి పిల్ల, ఆ దేవునితో సమానుడుగా ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడట మన కోసం. తను తాను రిక్తునిగా చేసుకొని, చూడండి పిల్లరా, రక్తమాంసంలో పాలివాడయ్యాడు. అపవాదిని మరణం చేత దాస్యత్వంలో భయంతో ఉన్నవారిని విడిపించడానికి, చూడండి, అపవాదికి మరణం కలిగించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో రక్తమాంసాలు గలవాడై జీవించాడు. మరి వచ్చాడు పిల్లారా, తను తాను రిక్తునిగా చేసుకొని సిలువలో బలియాగంగా గావించాడు. అపవాదికి మరణం. చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమను గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడో? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమను మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 1:3 రాయబడిన మాట మనం చదువుకుంటే, ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి తన గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకంలో ముందు ఆ మహామౌడుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. చూడండి పిల్లారా, దేవుని యొద్ద మరి యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని మరి లేఖనాలు చెప్తున్నాయి. మనం ఆలోచన చేయాలి పిల్లారా. మరి యేసుక్రీస్తు రక్తమాంసములు గలవాడై ఎందుకు ఈ లోకంలో పాలివాడయ్యాడు? మరి యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమను మనము అర్థం చేసుకుంటున్నామా? యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి మరి శరీరధారిగా వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి అపవాదికి అపజయం కలిగించి అపవాదిని మరణింపజేయడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. మరి యేసుక్రీస్తు ఎవరని చెప్తున్నాము? ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఎవరని చెప్తున్నారు? యేసుక్రీస్తు ఎవరని నమ్ముకుంటున్నారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడంటున్నారు. మరి యేసుక్రీస్తుగా వచ్చాడు, పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్నారు. చూడండి పిల్లరా, అలా కాదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మరి చూడండి పిల్లరా, సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ రాగానే ఏం చెప్తారు? యేసుక్రీస్తు పుట్టాడు, హల్లెలూయా యేసు పుట్టెను అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, అలా కాదు. యేసుక్రీస్తు పుట్టెను అని, హల్లెలూయా యేసుక్రీస్తు పుట్టెను అని పశువుల పాక వేయడము, ఆ పశువుల పాకలలో బాలుడైన క్రీస్తును పెట్టడము, పండుగలు చేసుకోవడానికైనా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
ఒక బలహీనునిగా చిత్రీకరిస్తున్నారు. కేవలం 2000 సంవత్సరాల వాడే అన్నట్లుగా ప్రకటిస్తున్నారు. ఏంటి చూడు, అపవాది ఏ విధంగా చేస్తున్నాడు మనల్ని. మరి ఏం ప్రకటించవలసిన అవసరం ఉన్నది? చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎందుకు, ఏం గొప్ప కార్యం చేశాడు, ఏం చేశాడు, ఆ కార్యం ఏంటి? యేసుక్రీస్తు రక్తమాంసములు గలవాడై ఈ లోకంలోనికి ఏ విధంగా జీవించాడో, ఎందుకు పాలివాడయ్యాడు? చూడండి పిల్లరా, దేవునితో సమానుడుగా ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడట. చూడండి పిల్లరా, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా శిలువలో మరణించాడు. అపవాదిని మరణం చేత భయం, మనుషులు చూడండి మరణ భయం చేత అందరూ దాస్యత్వంలో లోబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు రక్తమాంసంలో పాలివాడయ్యాడని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మరి దేవుని చిత్తాన్ని, దేవుని ప్రేమను, మరి క్రీస్తు త్యాగాన్ని మనము ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, అర్థం చేసుకోలేని వారు ఏ విధంగా ఉందనట, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడితనం కలగజేశాడు. చూడండి పిల్లరా, గుడితనం కలగజేసి యేసుక్రీస్తు వచ్చాడు అని పండుగ చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వచ్చాడు, హల్లెలూయా, యేసు పుట్టాను అని పండుగ చేసుకొని, మరి పండుగలు చేసుకొని ఆ పండుగలనే మునిగి తేలుతూ యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాలు వాడే అన్నట్టుగా మరి ప్రకటించడం జరుగుతుంది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్న పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది. ఎందుకు దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, క్రీస్తు త్యాగాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏ విధంగా రాయబడ్డది, ఆ మాట మనం అర్థం చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్తను వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యాన్ని మనం కనపరచకుండా నిమిత్తము దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేశాడు. ముసికేసి పో, నువ్వు సంఘానికి పాట పాడు, కానుక వేయు, బాసు నీ పని నువ్వు చేసుకో. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు రక్తమాంసంలో పాలివాడే ఎందుకు అయ్యాడు అని అర్థం చేసుకోలేని పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజాన్ని మరి సాతాను వాడుకుంటున్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. చూడండి పిల్లరా, మరి ఆ గుడ్డితనం కలిగేసిన వారిని, మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసిన వారిని ఏం చేయాలి? అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు సిలువలో. చూడండి పిల్లరా, గొప్ప భాగ్యాన్ని మనం ముంగట పెడితే ఆ భాగ్యాన్ని కనబడకుండా ముసుకేశాడు, మనోనేత్రాల గుడితనం కలిగేశాడు. మీరే క్రైస్తవులు అంటున్నాడు. మీరే క్రైస్తవులు బైబిల్ చెప్తున్న ప్రకారం, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా బాప్తీసం తీసుకోకుండా మరి చూడండి పిల్లరా, వస్తున్నాను పోతున్నాను అనే ఒక భ్రమలో పట్టేశాడు. ఏ విధమైన జీవితం జీవిస్తున్నాం? క్రీస్తు మహిమను ఎందుకు అర్థం కావడం లేదు? అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తమాంసంలో ఎందుకు పాలివాడాడు? సిలువలో ఎందుకు మరణించాడు? ఏం చేశాడు గొప్ప కార్యం? ఆ కార్యాన్ని తెలుసుకోలేకుండా మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేశాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏ విధంగా ఉంటారు? పిల్లల విషయంలో ఏ విధంగా ఉంటారు? పిల్లల కోసమే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలకు ఏదైనా అనారోగ్యమే కానీ, ఏదైనా ఒక వ్యాధి వచ్చిందనుకో, మనకున్న సమస్తాన్ని అమ్మివేసిన తమ పిల్లలను కాపాడుకోవాలని ఒక ఆతృత, ఆరాటం ఉంటుంది. అందుకోసమే ఏమైనా పిల్లలకు ఏదన్నా జరిగిందంటే తల్లిదండ్రులు మరి తట్టుకోలేకపోతారు. ఎందుకోసమే తల్లిదండ్రులు పిల్లల కోసమే ఉన్నారు కాబట్టి. చూడండి, మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఏంది? చూడండి పిల్లరా, ఏదైనా పిల్లలకు జరగకూడని జరిగితే తమకున్న ఆస్తులన్నీ అమ్మేసి తమ పిల్లలను కాపాడుకుంటారు. చూడండి పిల్లరా, తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత. మరి చూడండి, మనందరి విషయంలో మనందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే చూడండి పిల్లరా, దేవుడు పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మన కోసము జగత్తు పునాది వేయబడక మునికే మన కోసం పని కలిగి ఉన్నారు. నువ్వు నేను ఎంత గొప్పవారమండి. మరి ఆ గొప్పవారమని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు? చూడండి పిల్లరా, దేవుని ప్రణాళిక, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము మనకెందుకు అర్థం కాకపోతున్నది? మన కోసం తండ్రి అయిన దేవుడు పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. మనం ఎంత గొప్పవారమండి.
ఆ గొప్ప మహిమకు మనకు అర్థం కాకుండా చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకున్నాడు. చూడండి పిల్లారా, ఇంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని సంకల్పము, మరి క్రీస్తు త్యాగము. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఎందుకు? వాక్యము పరిశుద్ధాత్ముని బోధ, ఆ ఆత్మనియమమును మనం అనుసరించి జీవిస్తున్నామా? ఏ విధంగా మన జీవితాలు జరుగుతున్నాయి, ఏ విధంగా మన జీవితాలు కొనసాగుతున్నాయి? ఎందుకు మన జీవితాల్లో ఆత్మీయత కొనసాగడం లేదు? శరీర సంబంధమైన ఆలోచనలు, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు మనము జీవిస్తున్నాము. ఎందుకు? అందుకోసమే మనం తీసుకున్న బాప్తీసము బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఉన్నదా లేదనేది మనల్ని మనము ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని జరిగించాడు. అందుకోసమే పిల్లరా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచితిని తండ్రి. అందుకోసమే తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకున్న ఆ మహిమను ఇప్పుడు నాకు నీ యొద్ద మయపరచుము అంటున్నాడు యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి, ఏ విధంగా జీవిస్తున్నాం? యేసుక్రీస్తు రక్తమాంసంలో పాలివాడు ఎందుకు అయ్యాడు అంటే, చూడండి పిల్లరా, గొప్ప భాగ్యాన్ని మనం ముంగట పెడితే ఆ భాగ్యాన్ని కనబడకుండా మనోనేత్రాలకు గుడితనం కలిగేశాడు సాతాను. చూడండి పిల్లరా, మరి ప్రారంభం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆదాము అవ్వలను దేవుడు మరి ఏదైనా తోటలో వారిని సృజించి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో మరి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తినకూడదు, జీవవృక్ష ఫలాలు తినాలి అని మరి ఏదైనా తోటలో పెట్టి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆజ్ఞను మీరకముందు వారు దేవుని స్వరూపము కలిగిన వారుగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినారు. ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞాతకమే పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? ఆత్మకు. దేవునితో ఎడబాటు, దేవునికి వీరి మధ్య ఉన్న ఆజ్ఞాతకమే పాపం వల్ల వచ్చింది మరణము. పాపము అనేది ఒక అడ్డుగోడ తయారైపోయింది. అందుకోసమే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూడండి పిల్లరా, ఆదాము చేసిన పాపమే అందరికీ రాలేదు. మనుషులందరూ పాపము చేసినందున. చూడండి పిల్లరా, మనుషులందరూ దేవుని మాట వినకపోవడమే పాపము, ఆజ్ఞాతకమే పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? ఆత్మకు. దేవునితో ఎడబాటు, అదే పాపము. ఆ పాపము అడ్డుగోడగా తయారైపోయింది. చూడండి పిల్లరా, ఆ పాపాలను తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరణ భయం చేత దాస్యత్వంలో లోపడిన వారిని విడిపించడానికి, అపవాదికి మరణాన్ని కలుగజేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి శరీరం ధరించుకొని వచ్చాడు. యేసుక్రీస్తు రక్తమాంసంలో పాలివాడయ్యాడు. పిల్లరా, రోమిలో రాసిన పత్రిక 8:3-4 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని, చూడండి పిల్లరా, తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. గొప్ప ప్రణాళిక మన ముంగట పెట్టాడు పిల్లరా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు సిలువలో మరణించాడు మన కోసం. పిల్లరా, మన కోసం మరణ భయంతో దాస్యత్వంలో లోబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు రక్తమాంసంలో పాలివాడయ్యాడు. చూడండి పిల్లరా, మనము పరిమళ వాసనగా ఉండుటకు, మనము దేవుని యొద్ద పరిమళ వాసనగా ఉండుటకు తను తాను చూడండి రిక్తునిగా చేసుకున్నాడట. పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట మనము చదువుకున్నట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి మనల్ని ప్రేమించాడండి. దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగం మనకు అర్థమవుతుందా పిల్లరా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను బలిగాను, చూడండి, తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను ఏ విధంగా చెప్తుండో శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మాన్ని చూపించి యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల వాడని, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడని చెప్తున్న పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది. చూడండి పిల్లరా, అంతేకాదు కొలసీయులకు రాసిన పత్రిక 1:22 వచనంలో మనం చదువుకున్నట్లయితే,
తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకోవటకు ఆయన మాంసయుక్త దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. చూడండి, దేవునితో సమాధానపరిచే గొప్ప కార్యక్రమం, గొప్ప భాగ్యాన్ని మనం ముంగడపెడితే అది మనకు కనబడకుండా సాతాను ఏం చేస్తున్నాడు, మనోనేత్రాలు గుడితనంగా చేశాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. దేవుని సంకల్పంను బట్టి, చూడండి పిల్లరా, దేవుని సంకల్పంను బట్టి యేసుక్రీస్తు రక్తమాంసంలో ఎందుకు పాలువాడయ్యాడు? మనము దేవుని కుటుంబంగాను దేవుని ఇంటి వారు కావాలని గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. అపవాదిని మరణింపజేయడానికి, దాస్యత్వంలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు సిలువ యాగం పొందాడు. పిల్లారా, మనము మరి క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తు మా పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దిన తిరిగి లేచాడు, లేఖనాల ప్రకారంగా తిరిగి లేచాడు అని విశ్వసిస్తే, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడని విశ్వసించి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే దేవుని ఇంటివారవు, దేవుని కుటుంబంలో చేర్చబడిన గొప్ప భాగ్యాన్ని మన ముందుంది. పిల్లారా, ఆలోచన చేయాలి. చూడండి పిల్లారా, మరి దేవునికి 2 కుటుంబాలు ఉన్నాయి. చూడండి పిల్లారా, పరలోకంలో దేవుని కుటుంబం ఉన్నది, పరలోకంలో దేవుని కుటుంబం ఉందన్నది. యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు దేవుడు పరలోకంలో. భూమి మీద ఉన్న ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుతారో, సంఘంలో చేర్చబడిన వారు వారి దేవుని కుటుంబంలో చేర్చబడిన వారు. భూమి మీద దేవుని క్రీస్తు సంఘమే దేవుని కుటుంబము. చూడండి పిల్ల, మరి పరలోకంలో ఉంది, భూమి మీద ఉంది. ఎవరికైనా ఒకరికి మరి 2 కుమారులు ఉన్నారనుకో, ఒకరు ఇండియాలో ఉంటారు, ఒకరు అమెరికాలో ఉంటారు. వారి కుటుంబము 2 స్థలాల్లో విస్తరిస్తుంది. ఆ విధంగానే దేవుని కుటుంబము పరలోకంలో ఉంది, భూమి మీద ఉంది. మరి గొప్ప భాగ్యాన్ని మనం ముంగట పెట్టాడు. పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, ఆ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లారా, కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారు అయి ఉన్నారు. చూడండి పిల్లరా, దేవుని ఇంటివారు, దేవుని కుటుంబము. చూడండి, గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను చేసేసాడు. చూడండి పిల్లరా, చూడండి, దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడట యేసుక్రీస్తు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడ భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి అపవాదిని మరణింపజేయడానికి, దాస్యత్వంలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలివాడయ్యాడు. పిల్లారా, పాలివాడ యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. ఇంత గొప్ప భాగ్యం మనం ముంగటున్నది. పిల్లారా, ఆ యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చూడండి పిల్లలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు మన నిమిత్తం, తను తాను రిక్తునిగా చేసుకొని. చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, ఆకాశమందును భూమి మీదను, చూడండి పిల్లరా, ఆకాశమందును భూమి మీదను దేవతలనబడినవి మనకు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగి ఉన్నాయి. చూడండి, మనము ఆయన ద్వారా కలిగిన వారము. వాక్యం ఎంత చక్కగా ఉన్నది చూడండి పిల్లరా, ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్లో రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయం భక్తి కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవునికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. చూడండి పిల్లరా, మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవునికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అంటున్నాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా జీవితం కొనసాగిస్తున్నాం, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగే ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉన్నామా? మా ఇష్టం అంటున్నావా? మా ఇష్టం అనడానికి వీలు లేదు. బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు. వాడికి దానికి సాత్వికంతో, భయంతోనూ వణుకుతోనూ సమాధానం చెప్తుండాలని బైబిల్ చెప్తున్నది. మరి మనం ఆలోచన చేయాలి.
మరి జీవితకాలం అంతా మరణ భయంతో దాస్యత్వంలో లోబడిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు రక్త మాంసములు గలవాడ ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్ల, మీరు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసిండు. ఆయన ధనవంతుడై ఉండు పరలోకంలో దేవుని కుమారుడు, దేవుని కుడిపార్శ్వంలో ఉన్న ఆయన మన నిమిత్తం రిక్తునిగా చేసుకున్నాడు, దరిద్రుడయ్యాడు. ఎందుకు? మనల్ని ధనవంతులు చేయడానికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 రాయబడిన మాట, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి పిల్లరా, మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఎంతో గొప్ప భాగ్యాన్ని మనం ముంగడ పెడితే ఆ భాగ్యాన్ని అర్థం కాకుండా మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా మనం క్రీస్తును అర్థం చేసుకుంటున్నాం, క్రీస్తు మహిమ ఏంటి, దేవుని ప్రేమ ఏంటి, క్రీస్తు త్యాగం ఏంటి, మనం ఏ విధంగా ఎప్పుడు అర్థం చేసుకుంటాం? ఎప్పుడు అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తాము, వాక్యానుసారంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయితే ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకొని జీవిస్తే అద్భుతమైన జీవితం ప్రియులారా. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు సంఘం కొరకు ఏ విధంగా చేశాడు? సంఘం కొరకు చూడండి, సంఘమును పవిత్రపరచడానికి తను తాను రిక్తునిగా చేసుకుని తను తాను అప్పగించుకున్నాడు పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25, 26, 27 వచనాలు చదువుకున్నట్లయితే చూడండి, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిదేదైనా మరి ఏదైనాను మరిది లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకునవలని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పరిశుద్ధపరచుటకు దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్ల, యేసుక్రీస్తు సంఘాన్ని పవిత్రపరచడానికి, మచ్చ కలంకాన్ని తీసివేయడానికి తను తాను మరి అప్పగించుకున్నాడు, శిలువలో అప్పగించుకున్నాడు. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. మరి ఈరోజు ప్రియులారా మనం ఆలోచన చేస్తే మరి చాలామంది కష్టపడి ఎంతో కష్టం ఓర్చుకొని సువార్త ప్రకటిస్తున్నారు. ఏ విధంగా సువార్త ప్రకటిస్తున్నారు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని మరి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ విధంగా బైబిల్ చెప్తుందా? తండ్రిని తండ్రిగా నమ్మాలి, యేసుక్రీస్తుగా నమ్మాలని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 17:3 రాయబడిన మాట మనం చదువుకున్నట్టయితే, అద్వితీయ సత్య దేవుడవైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. బైబిల్ ఎంత చక్కగా స్పష్టంగా చెప్తున్నది. ఈ విధమైన స్పష్టత లేక తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని చెప్తున్న పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో విచ్చలవిడిగా మరి చెలరేగిపోతున్నారు. చూడండి పిల్లరా, బైబిల్ ఏం చెప్తుంది? అద్వితీయ సత్య దేవుడవైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చూడండి పిల్లలు, నిత్య జీవం ఏంటంటే తండ్రిని తండ్రిగా ఎరగాలి, యేసుక్రీస్తుగా ఎరిగినప్పుడే నిత్య జీవము. ఈరోజు పెద్ద బోధకులు ఏమంటారు? ఈ పెద్ద బోధకులు ఈ లోకంలో మేము పెద్ద బోధకులము, మాకు 100 సంఘాలు ఉన్నాయని చెప్పేవారు యేసుక్రీస్తుని ఏమంటారు? యేసుక్రీస్తును ఏసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు, ఏసయ్యా అని పాటలు పాడుతున్నారు. మరి చూడండి పిల్లరా, ఇలాంటి వారికి పరలోకం ఉంటుందా? నిత్య జీవం ఉంటుందా అంటే నిత్య జీవం ఉండదని లేఖనం చెప్తుంది. తండ్రిని తండ్రిగా ఎరగాలి, యేసుక్రీస్తుగా ఎరిగినప్పుడే నిత్య జీవం అని లేఖనం చెప్తుంది. ఏ విధంగా ఉన్నారు? ఏ విధమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉన్నది? మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. 1 యోహాను రాసిన పత్రిక 4:15 రాయబడిన మాట, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. చూడండి పిల్లరా, వాక్యం ఎంత చక్కగా చెప్తున్నది. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడని కాదు అది. మరి యేసుక్రీస్తుని యేసయ్య అని చెప్పడం కాదు అని లేఖనం చాలా చక్కగా కుండబద్దలు కొడుతున్నది. మరి ఏ విధంగా జీవిస్తున్నావు? ఒక్కసారి వాక్యం వైపు వాక్యాన్ని ఆలోచన చేయి. నీ మైండ్లో ఉన్నదాన్ని పక్కకు పెట్టి ఒక్కసారి వాక్యం దగ్గరికి ఆలోచన చేయి. సహోదరుడా, వాక్యం నీ జీవితం అద్భుతం చేస్తుంది పిల్లరా. మరి యేసుక్రీస్తుని ఏ విధంగా నమ్మాలి? ఇంకా 1 యోహాను రాసిన పత్రిక 5:5 రాయబడిన మాట, యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడో. చూడండి పిల్లరా, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడో. మరి చూడండి పిల్లరా, యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడని లేఖనం చెప్పట్లేదు. ఆ విధంగా చెప్పేవారు ఏ విధంగా ఉన్నారట? యోహాను సువార్త
4వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో రాయబడిన మాట చదువుకుందాం ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలువెళ్ళి ఉన్నారు. మొదటి శతాబ్దంలోనే చూడండి పిల్లరా, అప్పుడే బయలువెళ్ళి ఉన్నారట. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మరి పరీక్షించుడి. ఏ విధంగా మరి దేవుని ఆత్మ? మరి చూడండి పిల్లలు, ఆలోచన చేద్దాం. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది. చూడండి పిల్లరా, ఎంత చక్కగా మాట్లాడే వాక్యం చెప్తున్నది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వింటిరి కదా. ఇది వరకు అది లోకంలో ఉన్నది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుంటే అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు, దయ్యం సంబంధమైన ఆత్మ అని చాలా చక్కగా చెప్తున్నది. ఇంకంతేకాదు 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, 7-8 వచనాల రాయబడిన మాట మనం చదువుకుంటే చాలా అద్భుతం పిల్లరా. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. మొదటి శతాబ్దంలోనే. చూడండి పిల్లరా, ఈరోజు ఇంకా చాలా విచ్చలవిడిగా బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకునుడి. మీరు పొందుకున్న రక్షణను దొంగిలించేవాడున్నాడు, అందుకోసమే జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. చూడండి పిల్లరా, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనము చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 వచనాల్లో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించెను అని పౌలు గారు చెప్తున్నాడు. సమాధాన సువార్త మాకు అనుగ్రహించాడు. అదేమనగా ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. ఆ సమాధాన వాక్యమే మేము ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? రక్తమాంసములు గలవాడై ఎందుకు వచ్చాడు? ఏం చేశాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో రాయబడిన మాట చాలా అద్భుతమైన మాట పిల్లరా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు కూడా రక్తమాంసములో పాలివాడాయాడు. చూడండి పిల్లరా, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు యేసుక్రీస్తు శిలువయాగం పొందాడు పిల్లరా. ఆ గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని ప్రతి డిసెంబర్కు యేసుక్రీస్తును పుట్టిస్తున్నారు. మరి ఇంకా కొన్ని రోజులు కాగానే యేసుక్రీస్తును శిలువ వేసి చంపేస్తున్నారు. చూడండి పిల్లరా, ఏంటి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఆ గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తును గురించి మనం ఏం తెలుసుకుంటున్నాం? దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము మనకు అర్థమవుతుందా పిల్లరా? దేవుని సంకల్పము, దేవుని ఆలోచన, క్రీస్తు త్యాగము మనం అర్థం చేసుకొని జీవించితే చూడండి పిల్లరా, దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉండే జీవితం ఉంటుంది పిల్లరా. అలాగా కాకుండా మనుషులు కల్పించిన పద్ధతులు ప్రకారంగా వారి వాక్యాన్ని దేవోపదేశములుగా మనకు అనుకూలంగా అన్వయించుకుంటే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోయే భయంకరమైన ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రక్త మాంసములు గలవాడై యేసుక్రీస్తు మనందరి నిమిత్తము శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మరి పరలోకం వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా 12 మంది అపొస్తలులు సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ఆ సువార్తను ప్రకటించిన వారు, విన్నవారు హృదయాలు మరి నొచ్చుకున్నారు, పొడవబడ్డాయి. సహోదరులారా, మేమేమి చేతుము? అందరూ మరి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్త ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆ విధంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా పిల్లరా? వాక్యమును బట్టి మనము, లేఖనాలను బట్టి వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా.
పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి యేసుక్రీస్తు రక్తమాంసంలో పాలివాడు ఎందుకయ్యాడు అనే అంశాన్ని నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకుని నీ మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ పేరని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.